మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అదేవిధంగా ఐపీఎస్ అధికారి అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఏదైతే ఇటీవల వెలుగులోకి వచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో, ముంబై నటి జత్వాని గారి కేసుకు సంబంధించి ఈయన అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలపడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఒక ఐపీఎస్ అధికారి, ఒక మహిళ ఎవరైతే ముంబైకి చెందినటువంటి డాక్టర్ కమ్ హీరోయిన్ అయినటువంటి జత్వాని గారిని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి ఆ కేసు వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఈయన అరెస్ట్ చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఒక ఐపీఎస్ అధికారి ఉండి ఈ పని చేయడం వెంటనే అప్పట్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈరోజు చూస్తే అరెస్ట్ అయ్యాడు. దాని గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు, సీతారామాంజనేయులు, పెండ్యాల సీతారామాంజనేయులు ఐపీఎస్. ఇతను ఐపీఎస్ అంటే అసలు ఆ హోదా ఎలా వచ్చింది? ఎంత కష్టపడి చదువుకొని ప్రజలకి వీళ్ళొక రక్షక భటుల్లాగుండి చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడే వాళ్ళుగా వీళ్ళు ఉండాలి. అట్లాంటి వ్యక్తులు ఈ రోజున ఏం చేశారు అనంటే, కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఎంతమంది సస్పెన్షన్ వేటుకు గురయ్యారు మనం చూస్తూనే ఉన్నాం. ఇతను కూడా విజయవాడలోనే ఉండాలి, మీరు సస్పెన్షన్లో ఉన్నారు, సస్పెండ్ అయ్యని చెప్పినా వినకుండా హైదరాబాదులో ఉంటూ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కొంతమంది కొన్ని కేసుల్లో వాళ్ళు విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులు ఇవ్వబట్టం, కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకి సలహాదారుగా, సూచనదారుగా ఇతను ఉంటున్నాడు. ఇతను కేవలం వాళ్ళకి అదే పని, ఇతను అక్కడ ఉంటూ అసాంఘిక కార్యకలాపాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళు ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్ళకి ఇతను హెల్పర్గా ఉన్నాడంటే మరి ఎన్ని విధాలుగా వీళ్ళు ఇట్లాంటి ఏమని చెప్పుకోవాలి, అసాంఘిక కార్యకలాపాలు ఇవన్నీ కూడా ఏ విధంగా వీళ్ళు రాష్ట్రానికి మేలు చేసే వాళ్ళని చెప్పుకోవాలి, ఏ విధంగా శాంతి భద్రతలను కాపాడే ఒక ఐపీఎస్ అనే దానికి అసలు అర్థమే లేకుండా చేశాడు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే, కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు వీళ్ళంతా బట్టలోడ తీసి సమాజం ముందు నిలబెడతానని మాట్లాడుతున్నారు. మరి ఇతనేమో బట్టలోడ తీసి సమాజం ముందు నిలబెడతానంటున్నాడు. మరి వీళ్ళ ఎంపీనేమో బట్టలే లేకుండా అందరికీ వీడియో కాల్స్ చేసి చూపించాడు. ఇట్లాంటి ఈ విచిత్రమైన మనుషులందరూ దీంట్లోనే ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఎవరైతే ఇప్పుడు ఈ ఐపీఎస్ ఉన్నారో ఇతను డీజీపీ స్థాయికి చెందిన వ్యక్తి. మరి ఈ రోజున అతను గనక సక్రమంగా అతను పని చేసుకొని న్యాయబద్ధంగా ఉన్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫస్ట్ అతనికే వచ్చేది అనేది మనం విన్నాం, డీజీపీ పదవి. మరి అట్లాంటి వ్యక్తి కేవలం కొంతమందితో కలిసి ఎవరైతే ఆ రోజున రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళంతా ఇతను కూర్చోబెట్టి మేమంతా నీ వెనకాల ఉన్నాం, ఏది జరిగినా మేము చూసుకుంటాం, ప్రొసీడ్ అన్నారు అనేది ఈ రోజున మనకు వినిపిస్తున్నమాట. మరి వీళ్ళంతా విషయాలు గున్ని టాటారాన్ ఎవరైతే ఉన్నారో కాంతిరాన్ టాటా వీళ్ళంతా ఏం చెప్పారు, వాళ్ళు చెప్పింది ఇతను ముందు ఉంచాక అప్పుడు వాళ్ళు విచారణలో ఇవన్నీ వెల్లడించారు మీ మీద. కేవలం వాళ్ళ వాంగ్మూలం మీదే మిమ్మల్ని ఈ రోజున విచారణకు పిలవటం, అరెస్ట్ చేయటం ఇవన్నీ జరిగినాయి. మరి ఏం సమాధానం చెప్తారంటే, వీళ్ళందరూ మనం ప్రతిసారి వింటూనే ఉంటాం, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, మాకు సంబంధం లేదు, అది నన్ను అడిగే క్వశ్చన్ కాదు, అది వేరే వాళ్ళని మీరు అడగాలి. ఇలాంటి విచిత్రమైన మాటలన్నీ వీళ్ళకి మాత్రమే వర్తిస్తాయి అన్నమాట చెప్పుకుంటూ ఉంటే. మరి ఆ రోజున ఒక స్త్రీ, ఒక డాక్టర్గా ఉండి, ఒక హీరోయిన్గా ఉండి, ఆ అమ్మాయిని ఎవరికి తెలియకుండా అక్కడ పోలీసులకు ఇన్ఫర్మేషన్ లేకుండా వీళ్ళే వెళ్ళి ఫ్లైట్ బుక్ చేసుకోవటం, వెళ్ళటం, ఆ అమ్మాయిని తీసుకురావటం, ఇక్కడ ఒక ప్రభుత్వ బంగ్లాలో బంధించటం, ఎంత ఘోరంగా టార్చర్ పెట్టారు. ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి రాత్రి టైంలో ఆవిడ రూమ్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి? వెళ్ళి ఏ విధంగా ఆమెను విచారించాడు, ఏ విధంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టారు. మరి ఇవన్నీ చూసుకుంటూ ఉంటే వీళ్ళు మరి ఈ రోజు నిజంగా ఇట్లాంటి వాళ్ళు ఉంటే అసలు 2024 తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి ఉండేయా? ఆడపిల్లలకి ఒక రక్షణ అనేది ఉండేదా? వీళ్ళు రక్షక భటులుగా ఉండి ఇప్పుడు సపరేట్గా ఒక చట్టం, చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఈ రోజున పోక్సో చట్టం వింటున్నాం. పసిపిల్లలు ఏ విధంగా ఇట్లాంటి వాటికి గురైతే మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలనేది ఉంది. మరి అదేవిధంగా ఆడపిల్లలు మరి ఎంతమంది ఈ రోజు కాలేజీలని, ఉద్యోగాలని స్త్రీలు బయటకు వచ్చి వాళ్ళు స్వతంత్రంగా బ్రతుకుతున్నారు. మరి అట్లాంటి టైంలో ఇట్లాంటి రక్షించే వాళ్ళు కాదు, భక్షించే వాళ్ళు ఈ ఎవరైతే ఈ ఐపీఎస్ ఉన్నాడో సీతారామాంజనేయులు అనే వ్యక్తి, ఇట్లాంటి వాళ్ళు ఉంటే నిజంగా ఆడపిల్లను బయటికి పంపించే ధైర్యం చేస్తారా తల్లిదండ్రులు? మరి ఎంత కన్నీటి పర్యంతం అయ్యారో ఆ అమ్మాయి కాదంబరి జత్వాని వాళ్ళ తల్లిదండ్రులు. ఆవిడని ఎంత హింసకు గురి చేశారు,
ఎవరి ద్వారా ఇదంతా జరిగింది అంటే మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్లోనే జరిగింది. సకల శాఖ మంత్రి సజ్జల, ఇంకా రకరకాల అందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఇది మొత్తం కూడా సీఎంఓ వేదికగా జరిగిందని చెప్పి చెప్పుకుంటారు. సీఎంఓ వేదికగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఎంతవరకు సమంజసం అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇది మాత్రం ఇదొక్కటే కాదు, అసలు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా చూసాం. శ్రీలక్ష్మి అనే ఆవిడ, మరి ఆవిడ పరిస్థితి ఏంటి? ఒక ఐఏఎస్ అధికారి, ఎంత కష్టపడి వాళ్ళు ఆ స్థానానికి వస్తారు. మరి ఆ స్థానానికి అంత గొప్ప విలువ ఉండి కూడా దాన్ని దిగజార్చే విధంగా వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ శైలి, వీళ్ళు మాటలు, వీళ్ళు చేసిన పనులు ఇవన్నీ చూసుకుంటూ పోతే ఈ రోజున తండ్రికి తగ్గ తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నేనేమి తక్కువ కాదు, దేంట్లో కూడా నేను తీసుకోలేదు, ప్రతి ఒక్కటి కూడా మా నాన్నకంటే నేను తక్కువేం కాదని చెప్పేసి అవినీతి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే ఆ రోజున ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మొత్తం తాడేపల్లి ప్యాలెస్ వీళ్ళందరికి కూడా ఒక దీనిగా వాళ్ళు పెట్టుకొని డెన్గా దాంట్లో నుంచే ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్పినా, లేకపోతే మిథున్ రెడ్డి గారు చెప్పినా, ఈ రోజున కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి చెప్పినా, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు అని అంటే కేవలం కర్మ కర్త క్రియ బిగ్ బాస్ అనే పేరే వినిపిస్తుంది. మరి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి అంత విధేయుడిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎందుకు పనిచేశాడంటే కేవలం అప్పట్లో అతను డీజీపీ పదవి కోసమే చేశాడని, డబ్బు కోసం చేశాడని, ఇంకా రకరకాలు. అప్పుడు తనని ఎవ్వరూ కూడా రాష్ట్రంలో ఢీకొట్టే వాళ్ళు ఎవరూ ఉండొద్దు, నేను ఏది చెప్తే అది జరగాలి అన్నట్లుగా అతను అంత ముందు కూడా అధికారంలో ఉన్నప్పుడు కొన్ని చేశాడు. అతను వేరే జిల్లాల్లో చేసినప్పుడు కానీ చాలా ఆరోపణలు ఉన్నాయి. ఎవరైతే మిథున్ రెడ్డి ఇతను కలిసి చేసినవో, లేకపోతే మాధవి ఇతను చేసినవో కొన్ని ఉన్నాయి. కాకపోతే ఈ రోజు క్లియర్గా మనకి ముందుంది, సాక్ష్యాధారాలతో సహా ఈ రోజున బయట ఉన్నది ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకప్పుడు 2019-24 మధ్య ఎన్ని కేసులు ఎదుర్కొన్నారు, అవన్నీ కూడా సీతారామాంజనేయులు హస్తం ఉంది. అదేవిధంగా అంగళ్ళు రాళ్ళదాడి చంద్రబాబు నాయుడు గారిది, దాంట్లో కూడా ఇతని హస్తం ఉంది. ప్రతి ఒక్కటి ఎక్కడ ఏది జరిగినా కూడా దానికి ఇతనే ఎలా దాన్ని మనం ఇచ్చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి అనే ఆ కుట్రకోణం అంతా ఇతనే డిజైన్ చేసేవాడు. మనం చూస్తే రాజకసిరెడ్డి అనే వ్యక్తికి కూడా ఇతనే ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఏ విధంగా నువ్వు రెస్పాండ్ అవ్వాలి, ఏ విధంగా తప్పించుకోవాలి, మరి గోవా వస్తున్నారు పోలీసులు, పూణే వస్తున్నారు, మరి అక్కడి నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలి, అవన్నీ ఇతని ద్వారానే సమాచారం అందిందని ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూస్తుంటే వీళ్ళంతా కూడా రాష్ట్రంలో నిజంగా కాకి అంటే ఈ రోజున ఎంతో గౌరవంగా చూసుకునే ప్రజలందరూ కూడా శాంతి భద్రతలను రక్షించేవాళ్ళు అంటే దాన్ని వీళ్ళు మాయని మచ్చగా తయారయ్యారు ఇట్లాంటి వాళ్ళంతా అనేది మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.